తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. 2.5 సంవత్సరాల కిందట విజయబాబు గారు అప్పుడు కరోనా వెళ్ళిన టైము లేకపోతే కొంచెం రిలీఫ్ అవుతున్న టైం అనుకుంటా. ఆ టైంలో ఒక జూమ్ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేశారు. సందర్భం జగన్ పాలన సగం అయింది. 2.5 సంవత్సరాల పాలన అయిన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి జూమ్ మీటింగ్లో అప్పుడున్న పరిస్థితిని బట్టి పెట్టలేకపోయినవచ్చు. జూమ్ మీటింగ్లో నన్ను కూడా మాట్లాడమని విజయబాబు గారు అడగటం, నేను అప్పటికే నాకు బైపాస్ సర్జరీ అవ్వటం, నేను నడవలేని పరిస్థితి అయినా కానీ ఇంట్లో జూమ్ మీటింగ్ కాబట్టి నేను మాట్లాడటం జరిగింది. అప్పుడు ఆ మీటింగ్లో నేను అన్నటువంటి మాటతో నేను మళ్ళీ ఇక్కడ మొదలు పెడుతున్నాను. సంక్షేమ ముఖ్యమంత్రిగా జగన్ గారు అప్పటికే మంచి పేరు సంపాదించారు. అయ్యా జగన్ గారు, మీరు సంక్షేమ ముఖ్యమంత్రిగా ఉన్నారు, చాలా సంతోషం, ఆ స్థాయిని సంపాదించుకున్నారు. మీరు సమగ్ర ముఖ్యమంత్రిగా కూడా ఎదగాలని, అన్ని కోణాలలోనూ ప్రగతి సాధించేలాగా ఆ స్థాయికి ఎదగాలని మేము మనసారా కోరుకుంటున్నాము అని చెప్పి ఆ మీటింగ్లో నేను చెప్పడం జరిగింది. దీనికి ఇప్పుడు నేను పెద్దలు చెప్పినటువంటి కృష్ణరాజు గారు, తర్వాత మాట్లాడినటువంటి విజయబాబు గారు, వీరు చెప్పినటువంటివన్నీ వింటున్న తర్వాత కొంచెం లోతుగా సూక్ష్మ దర్శనం కూడా చేసుకున్న తర్వాత నాకు కూడా అనిపిస్తుంది ఏంటంటే, సమగ్ర స్థాయికి మన ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేరుకుంటున్నారు అని మాత్రం చెప్పగలను. ఎందుకంటే పూర్తిగా అవడానికి ఈ కరోనా 1.5 సంవత్సరాలు దాదాపు మింగేసింది. ఈ 5 ఏళ్ల గడువులో ఈ 3.5 సంవత్సరాలలో ఆయన ముందు సంక్షేమం మీద, పేద ప్రజల పట్ల ఉన్నటువంటి గౌరవ మమకారాల పట్ల ఆయన ఎంతో శ్రద్ధ పెట్టారు. ఇక ఉన్నటువంటి ఈ మిగతా టైంలో ఆయన మిగతా అందరి యొక్క అంటే అందరి క్షేమాన్ని కాంక్షించే విధంగా ఆయన అభివృద్ధి తీసుకురావడానికి, అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా అభివృద్ధి తీసుకురావడానికి ఆయన కృషి చేశారు. అయితే ఇది చాలదు, ఇంకా స్పేస్ ఉంది, దాన్ని ఫిలప్ చేయాలి అని ఏ నాయకుడైతే, ఏ ముఖ్యమంత్రి అయితే తపన పడతారో అటువంటి ముఖ్యమంత్రిని మనం మరొకసారి ఎన్నుకోవటానికి, లేకపోతే ముందుకు నడిపించడానికి, ఇది ప్రజాస్వామ్య యుగం కాబట్టి రాచరిక వ్యవస్థ కాదు కనుక దాన్ని నడిపించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రజల మీద, అంటే మన అందరి మీద ఉంది. ఒకప్పుడంటే కత్తులు కటారులు తీసుకుని యుద్ధాలు చేసేవాళ్ళు, రక్తం చిందేది ఒక రాజు మారాలి అంటే. ఇప్పుడు ఒక ఓటు చాలు, బ్యాలెట్ బాక్సుల్లో నిర్ణయం జరిగిపోతుంది. కాబట్టి ఒక రక్త చుక్క కూడా రాలకుండా రాజులు మారిపోయేటువంటి కాలమే, పరిపాలకులు మారిపోయేటువంటి కాలమే ఈ ప్రజాస్వామ్యం. అందుకు మనం దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం చేయాల్సిన పనులు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సంక్షేమం, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే సంక్షేమము, సమగ్రము ఈ రెండు ఉన్న తర్వాత కూడా ఇంకోటి కూడా కావాలి. అదేంటంటే ప్రజలందరి యొక్క బలం, ప్రజలందరి యొక్క సంకల్ప బలం అనేది వారికి తోడవ్వాలి. వారు అప్పుడు మాత్రమే ఆ గౌరవమైనటువంటి ఆ స్థానానికి, ఆ పదవికి ఆయన పూర్తి న్యాయం చేయగలుగుతారు. అందుకున్నటువంటి సమయం 5 ఏళ్ల వ్యవధిలో 1.5 సంవత్సరాలు అటు అయిపోతే చివరికి మిగిలినటువంటి 3.5 సంవత్సరాలే. కాబట్టి వారికి సమయం ఎంత ఇవ్వాలి ఏంటనేది ప్రజలు విజ్ఞతతో ఆలోచించాల్సినటువంటి ఆవశ్యకత ఉందని ఈ సభాముఖంగా, ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సందర్భంగా నేను చెప్తున్నాను. ఇంకా నేను ఇప్పుడు జర్నలిస్టుల స్పందన అన్నారు కాబట్టి, సోషల్ మీడియా అనేది ఎలాంటి వెర్రితలలు వేస్తుందో నాకు బాగా తెలుసండి. ఎందుకంటే సోషల్ మీడియాలో నేను నిరంతరం పొద్దున్న లేచి వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇప్పుడు ట్విట్టర్ కాదు ఎక్స్ అంటున్నాం, అదేవిధంగా వెబ్సైట్స్ అండ్ యూట్యూబ్ ఛానల్స్, ఇలా అన్నింటిలో కూడా నాకు కొంత ప్రవేశం ఉంది. వీటన్నిటిని చూస్తుంటే ఎంత గజిబిజి వాతావరణంలో ఉంది. అయితే జర్నలిస్టులు అందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, పొద్దున్నే మనకి ఏదో ఒక మెసేజ్ వస్తుంది, లేదా ఎవరిదో వింటాం, పూర్తిగా వినాం, ఆ 3 నిమిషాలు కూడా వినాం మనం. అందులో 1 లైన్ 2 లైన్లో వినంగానే వెంటనే మనం బలానా వాడు ఇది, బలానా వాడు అదే ఒక స్టేట్మెంట్ మనం పారేసేసి దాన్ని పంపించేస్తాం. అది ఫార్వర్డ్ అవుతూ చివరికి ఒక చిన్న మచ్చ కాస్త రాక్షస పుండులాగా మారిపోయి సమాజానికి మొత్తానికి
వేరు తొలిచేటువంటి పురుగులాగా మారిపోయేటువంటి పరిస్థితి ఈ రోజున సోషల్ మీడియాలో ఉంది అని మనం ఖచ్చితంగా చెప్పగలం. దీంతో ఏమైపోయిందంటే రియల్ న్యూస్ ఏమిటి, ఫేక్ న్యూస్ ఏంటి, అసలు ఈ రెండు మధ్య తేడా కనుక్కోవడం కష్టంగా ఉంది. మేము జర్నలిజంలో పనిచేసినప్పుడు వార్త పవిత్రం, వ్యాఖ్య నీ ఇష్టం అని మా పెద్దలు చెప్పారు. ఈ రోజున అంటే వ్యాఖ్య రాసేటప్పుడు కొంచెం మన అభిప్రాయాలు చెప్పొచ్చు, వార్త రాసేటప్పుడు మాత్రం నీ అభిప్రాయాలు అక్కర్లేదురా నాయన, నువ్వు వార్త రాస్తే చాలరా బాబు అనేవాళ్ళు. ఈ రోజున మనం ఈనాడు పేపర్ కానివ్వండి, ఇంకో పేపర్ కానీ చూస్తే నేను చాలాసార్లు మా ఇంట్లో కూడా చెప్తూ ఉంటాను, చూడు ఇది ఎలా రాశారో వీళ్ళు. అసలు వార్త చదువుకోవడానికి మనం ఫస్ట్ పేజీలో రాసినటువంటి ఆ 2 పేరాల్లో ఎక్కడ ఒక్క లైన్లో కూడా ఆ వార్త కనిపించదండి మనకి. అది లోపలికి ఎక్కడో పంపిస్తారు దాన్ని, తర్వాత చూడండి 5వ పేజీలోనో 3వ పేజీలోనో అంటారు. అక్కడ ఉంటుంది అన్నమాట. అది అంటే వార్త ముఖ్యమా, నీకు వ్యాఖ్య ముఖ్యమా? నువ్వు అసలు ఉన్నటువంటి మన ఎథిక్స్ ఏమైపోయినాయి? మనం వార్తని వార్తలాగా ఎందుకు ఇవ్వబోతున్నాము? ఎవరు అడ్డం పడుతున్నారు అంటే ఖచ్చితంగా విజయబాబు గారు చెప్పినట్టు మీడియా అధిపతులు వేరు, జర్నలిస్టులు వేరు. అది మా అందరికీ తెలిసినటువంటి సత్యం. మీడియా అధిపతులు ధర్నాలు చేసాయి, మన పేపర్కి నష్టం కలిగేటట్టుగా ఉంది, వీళ్ళు రాస్తారు చేసేటువంటి జర్నలిస్టులు అందరూ వెళ్ళిపోయి జర్నలిస్టుల వారి యొక్క భవిష్యత్తుని, ఇంట్లో కుటుంబాలను కూడా పట్టించుకోకుండా వీధుల్లో తిరిగి ఇటువంటి ఉద్యమాలు చేసినటువంటి రోజులు కూడా నేను చూశాను. ఇది ముఖ్యమా మనకి? మన వ్యక్తిత్వం ముఖ్యమా? మన వృత్తి ధర్మము, మన వ్యక్తిత్వాన్ని వదిలిపెట్టేసి మనం ఎలా ఎటుపోతున్నామనేది కూడా సునిశ్చితంగా ఆలోచించాలి. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకుంటూ మనం సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేది నా ఆకాంక్ష. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నమస్తే.